యువత క్రమశిక్షణ, దేశభక్తి, సమాజ సేవ అనే విలువలను అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. జేఎన్ రోడ్లోని ఆంధ్ర కేసరి కళాశాలలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై పోలీసులు కూడా కీలక సూచనలు చేశారు. ప్రకాశం పంతులు గారు తెలియని వారంటూ ఉండరు. మన నగరానికి విడదీయని బంధం. మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఇక్కడే విద్యార్థి దశలో విద్యను అభ్యసించారు. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. అలాంటి మహనీయుడు ఒక పేరు మీద ఏదైతే ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజ్ నామకరణం చేసి 60 సంవత్సరాలుగా విద్యాదాతగా ఉన్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించమని అనేక సందర్భాల్లో అభ్యర్థించిన గతంలో వైఎస్ఆర్సీపీ పాలకులు పట్టించుకోకుండా వారికి నచ్చిన విధంగా కప్పు శాసనాన్ని ఆవిష్కరించారు. నెగ్గిన వెంటనే మా నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు, కప్పు శాసనాన్ని ధ్వంసం చేసి అక్కడ పంతులు గారి విగ్రహాన్ని పెట్టండి అని. కానీ అది చేసిన మరుక్షణం వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏముంటుందని ఆలోచించి ఈ రోజున ఆంధ్రకేసరి యువజన సమితి వారి యొక్క సహకారంతో వారిచ్చిన భూమిలో ఈ రోజున అధికారికంగా ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాం. యువతరం అందరూ వచ్చి ఉన్నారు. అడిగింది ఒకటే ప్రశ్న, గారు తెలియని వారంటూ ఉండరు. మన నగరానికి విడదీయని బంధం. మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఇక్కడే విద్యార్థి దశలో విద్యను అభ్యసించారు. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. అలాంటి మహనీయుడు ఒక పేరు మీద ఏదైతే ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజ్ నామకరణం చేసి 60 సంవత్సరాలుగా విద్యాదాతగా ఉన్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించమని అనేక సందర్భాల్లో అభ్యర్థించిన గతంలో వైఎస్ఆర్సీపీ పాలకులు పట్టించుకోకుండా వారికి నచ్చిన విధంగా కప్పు శాసనాన్ని ఆవిష్కరించారు. నెగ్గిన వెంటనే మా నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు, కప్పు శాసనాన్ని ధ్వంసం చేసి అక్కడ పంతులు గారి విగ్రహాన్ని పెట్టండి అని. కానీ అది చేసిన మరుక్షణం వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏముంటుందని ఆలోచించి ఈ రోజున ఆంధ్రకేసరి యువజన సమితి వారి యొక్క సహకారంతో వారిచ్చిన భూమిలో ఈ రోజున అధికారికంగా ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాం. యువతరం అందరూ వచ్చి ఉన్నారు. అడిగింది ఒకటే ప్రశ్న, ఈ సెంటర్లో ఆ మహనీయుడి విగ్రహం ఆవిష్కరించాలా, కప్పు సాసర్ ఉంచాలా అని అడిగితే ఆ మహనీయుడు ఒక విగ్రహాన్నే ఉంచాలిగా, కప్పు సాసర్ ఎవరికి కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే పిల్లలకి ఉన్న జ్ఞానం, పిల్లల్లో ఉన్న